హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి జ్యువెలరీ కలెక్షన్ వీడియో అప్పుడే చేశాను. కానీ సెపరేట్‌గా ఇయర్ రింగ్స్ కలెక్షన్ పెడదాం అన్నట్టు ఇంక అందులో కలపలేదన్నమాట. ఈ వీడియో చాలా లెంథీ అయిపోతుంది అన్నట్టు. ఇంకా ఇయర్ రింగ్ కలెక్షన్ ఓన్లీ సెపరేట్‌గా పెడదాం అనేసి ఇప్పుడైతే ఇయర్ రింగ్ కలెక్షన్స్ మాత్రమే పెడుతున్నాను. అండ్ నా సూపర్ జ్యువెలరీ అయితే చూపించేశాను కదా! నాకైతే సూపర్ జ్యువెలరీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి జ్యువెలరీ కలెక్షన్ వీడియో. అండ్ నా దగ్గర పెద్దగా కమ్మల్స్ ఏం లేవు. ఇయర్ రింగ్స్ పెద్దగా నా దగ్గర ఒక 10-12 పెయిర్స్ ఉంటాయేమో. వేళ్ళ మీద లెక్క పెట్టేయచ్చు అన్ని పెయిర్సే. అందులోను కూడా నాకు అవన్నీ ఇష్టమైనవన్నమాట. అన్నీ బాగా నచ్చి తీసుకుంటాను. ఎక్కువ హడావిడి పెట్టి ఏదో ఒకటి తీసుకుందాం అన్నట్టయితే తీసుకోను. కొంచెం ఎక్స్‌పెన్సివ్‌వి కొంచెం రేట్స్ ఎక్కువైనా సరే కొంచెం మంచివి తీసుకోవాలి అన్నట్టు అనిపిస్తది నాకు. అండ్ అన్ని 500 బిలో ఒక 100, 200 అయితే ఎక్కువ లేవు. ఒక 300, 400, 500, 600, 700, 800 వరకైతే ఉన్నాయి నా దగ్గర ఉన్న ఈ ఇయర్ రింగ్ కలెక్షన్‌లో అయితే. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే చాలా బ్యూటిఫుల్ అని చెప్తాను. ఫస్ట్ నేను తీసుకున్న బుట్ట కమ్మలంటే ఇవే అన్నమాట. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. బ్రిత్రా ఫస్ట్ పుట్టెంట్రుకలు తీపిచ్చేటప్పుడు హాఫ్ సారీ కట్టుకున్నాను. హాఫ్ సారీకైతే బుట్టలుంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా బుట్టలు తీసుకున్నాను. చాలా అంటే చాలా నచ్చినాయి అవి నాకు. కొంచెం రేట్ ఎక్కువ కానీ నాకు అది బాగా నచ్చి తీసుకున్నాను అన్నమాట బుట్టాలు అనేవి. ఇంకా 100, 200 అలాంటివి కాకుండా కొంచెం ఎక్స్‌పెన్సివ్‌వి 400, 500, 600, 700 ఆ రేంజ్‌లో అయితే ఉంటాయి. ఎందుకంటే అవి కొంచెం బావుంటాయి. రేట్ పెట్టినా కూడా కొంచెం బాధపడాల్సిన అవసరం లేదు. కొంచెం మంచిగుంటాయి. మంచి క్వాలిటీవి తీసుకుంటాను. ఇప్పుడున్నవన్నీ 1 గ్రామ్ గోల్డ్, నక్షి ఇవే ఉంటాయన్నమాట నా దగ్గర. ఇదొచ్చేసి పెళ్ళికి కొన్నాను. అసలు చాలా అంటే చాలా బాగుండే. డబల్ బుట్ట వచ్చింది కదా! పైన ఒకటి, కింద ఒకటి. మరి కింద ఇంకా కొంచెం మీడియం సైజ్ పూస వచ్చింది. లుక్ వైస్ చాలా అంటే చాలా బాగుంది. కానీ వన్ సైడ్ వెనకల స్క్రూ ఉంటది గదా! ఇది స్క్రూ టైప్ కాకుండా ఇట్లా స్ట్రెయిట్‌గా రాడ్ లాగా ఉంటది గదా! వెనకల. అది ఒక సైడ్ ఒకదానిది ఇరిగిపోయింది. కానీ దానికి ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. కలర్ కొంచెం కూడా షేడ్ కాలేదు. చాలా న్యూ వన్ లాగా కొత్త దానిలాగా మంచిగుంది. కానీ దానికేమన్నా చేసేదుంటే బావుండేది. నెక్స్ట్ టైమ్ యూజ్ వచ్చేదేమో అనిపిచ్చింది. కానీ ఏమో కానీ చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే ఇంకా బ్రదర్ బర్త్‌డేకి తీసుకున్న జ్యువెలరీకి అది పేరొచ్చిందనమాట. అది ప్యూర్ నక్షి చాలా అంటే చాలా బావుంటది. మీకు వీడియోలో కంటే రియల్‌గానే ఇంకా బావుంటది అదైతే. పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ వస్తది. కానీ ఇవి చాంద్ బాలీస్ కదా! ఇవి చాంద్ బాలీవి నాకెక్కువ పెట్టుకునే బుద్ధి కాదు. ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్. దీని మీద నెక్ సెట్ చాలా అంటే చాలా బాగుండేది. అది ఎవరి పెళ్ళిలో మిస్ అయిందో తెలియదు కానీ, ఏ ఫంక్షన్‌లోనో, పెళ్ళిలో అందరూ కలిసి రెడీ అయితాం గదా! అప్పుడు మిస్ అయిందది. ఎవరి దగ్గర ఉన్నా సరే నేను గుర్తుపట్టగలను కానీ, అది చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇయర్ రింగ్స్ ఉండిపోయినాయి. నెక్ సెట్ మాత్రం తీసుకున్నారు. అదే పక్కన కనిపిస్తుంది గదా! వైట్ ముత్యాలొచ్చి పొడుగ్గా మంచిగున్నాయి చూడండి ఇవి. అవి చాలా మంచిగుండే కానీ నెక్ సెట్ పోయింది. కానీ ఇయర్ రింగ్స్ అయితే సింపుల్ శారీస్ మీద అయితే బానే ఉంటాయి. అండ్ ఇవొచ్చేసి మొన్న రీసెంట్‌గా తీసుకున్నాను. ఆ బుట్టాలు గూడా చాలా హెవీగా బావుంటాయి. ఇది కూడా ఇంకా సెకండ్ పేర్ షార్ట్ అండ్ లాంగ్ తీసుకున్నాను గదా! మ్యాచింగు. ఇంకా ఫస్ట్ దానికి అదొచ్చింది పైంది. ఇది సెకండ్ దానికొచ్చింది. ఇది కూడా చాలా బావుంటది. అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువన్నమాట. ప్యూర్ నక్షి ఇది కూడా. అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్ మ్యాట్ ఫినిషింగ్ అంటారు గదా! ఆ టైప్‌లో అన్నమాట. ఇది కూడా ఒక నెక్ సెట్‌కి సెట్ వచ్చింది. అండ్ ఇవి బ్రిత్రాకి చోకర్ తీసుకున్నా గదా! బ్రిత్రా బర్త్‌డేకి. చిన్న చోకర్‌కి ఈ బుడ్డి బుడ్డి బుట్టాలొచ్చాయి. అసలు రీజన్ ఆ చోకర్ తీసుకోవడానికి ఈ బుట్టాలు నచ్చి ఆ చోకర్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటాయి బుడ్డిగా. ఇవి కూడా శారీ మీదకి నేనే వేసేసుకుంటాను. అండ్ ఇవొచ్చేసి మొన్న రీసెంట్‌గా కేపీహెచ్‌బీలో తీసుకున్నా అని చెప్పాను గదా! నేను మా ఫ్రెండ్ వెళ్లి కలిసి ఇద్దరం సేమ్ తీసుకున్నాము. తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నానులే అనిపిచ్చింది. అండ్ వీడియోలో కూడా చెప్పాను గదా! అనవసరంగా తీసుకున్నా అన్నట్టు. కానీ అది పెట్టుకుంటే బానే ఉండింది. అంటే మంచిగా అనిపిచ్చిందన్నమాట. ఇవే నేను తీసుకున్న ఫస్ట్ బుట్టాలన్నమాట. చాలా అంటే చాలా ఇష్టము. దీని తర్వాత ఎన్ని తీసుకున్నా దీనికి సరిపోవేమో అన్నట్టు అనిపిస్తది. అంత మంచి క్వాలిటీ అండ్ కింద ముత్యాలొచ్చినాయి కదా! అవి గూడా చాలా బాగున్నాయి. అండ్ కొంచెం కలర్స్‌వి స్టోన్స్ వచ్చినాయి. అది కూడా బావుంది. అసలు టోటల్‌గా డిఫరెంట్ అసలు చాలా అంటే చాలా బావుంది. దీని గురించయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అంత ఇష్టం నాకు కూడా అది. నేను ఫస్ట్ టైమ్ తీసుకున్న బుట్టాలన్నమాట అవి. చాలా అంటే చాలా బాగుండే. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం సింపుల్‌గా అన్నమాట. హెవీ కాకుండా ఏదో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కొంచెం నచ్చి తీసేసుకుంటాం గదా! అలాంటివి. ఇది కూడా ఎప్పుడన్నా జీన్స్ మీదకి బావుంటది కదా! అన్నట్టు ఇది తీసుకున్నాను. వైట్ స్టోన్ మొత్తం వైట్ స్టోన్‌తోనే వస్తాయి కానీ నాకు అంతగా సెట్ కాలేదని ఎప్పుడు పెట్టుకోలేదు.
అండ్ ఈ రెడ్ వన్ అయితే సూపర్ అంటే సూపర్, అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు చూసి అర్థమైపోయి ఉండొచ్చు కదా, అన్నింట్లో కొందరికి సింపుల్ సిటీగా ఉండే వాళ్ళకైతే ఇది బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అంటే చాలా చూడడానికి ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి అసలు, కానీ వేసుకోను సెట్ అయితే లేదు అన్నట్టు అనిపించింది. కానీ చూడండి అసలు పైన కొంచెం స్టోన్ లాగా వచ్చి లీఫ్స్ డిజైన్స్ వచ్చి మంచిగా పింక్ స్టోన్ వచ్చి దాని మీద మంచిగా సింపుల్గా ఉంది. అండ్ ఇవైతే ఇవి 350 250. అది ఎక్కడ అంటే అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో తీసుకున్నాను. అక్కడ మోసపోయాను. నాలాగా మీరు కూడా మోసపోకండి. ప్యూర్ ముత్యాలు అని చెప్పారు. అసలు ఎక్కడ దొరకవు, ఇక్కడనే దొరుకుతాయి, ఇక్కడ స్పెషల్ ఇవి అన్నట్టు చెప్తే ఇక మనం కూడా గుర్తుగా ఏదన్నా తీసుకుందాం అనేసి అవి తీసుకున్నా కానీ అవి కలర్ అయితే షేడ్ అవుతున్నాయి ముత్యాలవి. కానీ కొంచెం ప్యూర్ లాగా ఉంది ఏమో కానీ కింద ముత్యాలయితే షేడ్ అయిపోయినాయి. దాన్ని బట్టి ఇది ఫేకు, వీళ్ళు ఉత్తిగా చెప్పారు ప్యూర్ అనేసి నేను గుడ్డిగా నమ్మేసి తీసుకున్నానే అన్నట్టు అనిపించింది. యాక్చువల్లీ నేను ఇయర్ రింగ్స్ దగ్గర అంత కాస్ట్ పెట్టి తీసుకోను నమ్మి కానీ, కానీ ఇంకా తీసేసుకున్నా అయిపోయిందిగా. ఈ లాస్ట్ వన్ కూడా ఒక 150 ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇవి కూడా సింపుల్‌గా చాలా బాగా నచ్చి తీసేసుకున్నాను. నా ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే ఇంతే అన్నమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనేసి అనుకుంటున్నా.